మీ పేరండి? నా పేరు రామచందరు, బద్దిరి రామచందరు. ఏ జిల్లా నుండి? ఎక్కడి నుంచి వచ్చారు? మా శంకర్పల్లి మండలు, చేవెళ్ళ తాలూకా శంకర్పల్లి మండలు. ఏంటి మీ సమస్య ఏంటండి? మా భూమికి దారి వదులుతుంది కదా సార్. నా భూమి మద్దన అయిపోయింది. నా పెంచింగు వేసేసిర్రు. నన్ను లోపల కోనిస్తలేరు. పోతే కొట్టనీకి వస్తారు సార్ వాళ్ళు. నాకు ఊర్లో ఎవరు న్యాయం చెప్తలేరు. ఊర్లో అందరికి పెద్ద మనుషులకు అని చెప్పినా పంచాయతీకి వస్తలేరు సార్. నా మొత్తం రౌండ్ వేసేసిర్రు. నాకు తినడానికి తిప్పలవుతుంది. నాకు బోర్ అంతా పడా ఉంది సార్ దాంట్లో. అందుకే వచ్చిన నేను. ఇది అప్లికేషన్ ఇచ్చిన సార్, మీరు న్యాయం చేస్తారని వచ్చి ఇచ్చిన. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీకు దారి ఇవ్వట్లేదు భూమిలో? సంవత్సరాలు అవుతుంది సార్. మళ్ళీ ఈ సంవత్సరం పోయి పంట పెట్టినా కానీ కొయ్యనీయలే. కట్టెలతో కొట్టనీకి వచ్చిర్రు పంట కొయ్యనీకి. 14 సంవత్సరాలు ఈ సంవత్సరం పెట్టేసిన. మళ్ళీ పెట్టని సార్, మళ్ళీ పడా వేసిర్రు. ఇప్పుడు మళ్ళీ పెంచింగ్ వేసేసిర్రు. అందుకే వచ్చిన సార్ ఇక్కడ నేను. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ పొలము? ఎకరా సార్, గుంట దాకా ఎకరం ఉంటుంది సార్ నాకు. మా మీ పొలం ముందు ఎవరి పొలం ఉంది మరి? వాళ్ళ పొలం వాళ్ళే అమ్మిరు సార్. నాకు పొలం వాళ్ళే అమ్మిరు. వాళ్ళే అమ్మి అమ్ముతారేమో నన్ను తీసుకుందామని ఆలోచన చేస్తారు సార్ వాళ్ళు. వాళ్ళే అమ్మిరు ఆ భూమి. వాళ్ళు అమ్మినా కూడా మీకు మీ పొలంలో దారి ఇవ్వడానికి ప్లేస్ ఇవ్వలేదా? గవర్నమెంట్తో ఉండే సార్ ఫస్ట్. ఆ దారిలోకి వెళ్ళి గవర్నమెంట్తో ఉండే. ఆ తవ్వ అమ్ముకున్నారు వాళ్ళు. గవర్నమెంట్ తవ్వ అమ్మేసిర్రు. ఎన్ని అడుగులు కావాలి మీకు దారి? దారి ఎంతగో సార్, ఒక 10 అడుగులు కావాలి సార్. 10 అడుగులు కావాలి సార్ నాకు. 10 అడుగులు. 10 అడుగులకు ఏమైనా ఇస్తా కానీ, ఇస్తే అట్లనే నేను నా గుంటలు ఇస్తానా సార్. నా దారి వదిలితే అట్లా కూడా ఇస్తలేరు నాకు. కలిసారు? ఎవరిని కలిసారు లోపల? అప్లికేషన్ ఇచ్చిన సార్, ఎవరు కలవలే. అందులో అప్లికేషన్ ఇచ్చేసి వచ్చిన. ఎకరం ఉంటుంది సార్. దారి ఇస్తే ఏమైనా పంటలు వేసుకుంటారా? దారి అంటే వరి వేసుకుంటా సార్. నేను బతుకుదేరే దాని మీద. నాకు ఏం బతుకుదేరు లేదు సార్. కష్టం వేసుకొని వ్యవసాయం చేసుకొని బతుకుతాం మేము, మా పిల్లలు మేము. అంటే ఈశాన్య వైపు ఇవ్వాలా? ఎటువైపు ఇవ్వాలి మీకు? ఇటు సన్ని ఇటు సరే ఇట్లా పోతా ఇచ్చా సార్. తూర్పు పరమంట ఇచ్చేస్తే అయిపోయా సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినా బాగాలేదు సార్. నేను పోతా, ఎక్కడికి వెళ్ళి ఇచ్చినా దారి పోతా. నాకు పెద్ద లారీలు పోయేది, నేను పంట పెట్టుకొని ఇస్తా చాలు సార్. మరి ఎంఆర్ఓ కలిసారా? మారో నువ్వు చెప్పినా అందరు చెప్పినా సార్, పట్టించుకోలేరు. పోలేను. పోలీస్ స్టేషన్ పోలే సార్. ఈ రోజే వచ్చిన. ఇడికెళ్ళి పోతా, పొమ్మంటే పోతా. 14 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి నుండి 14 సంవత్సరాలు పడా ఉంది. ఈ సంవత్సరం కొట్లాడి చేసి పెట్టినా సార్. దాన్ని పెడతా కూడా ఇస్తలేరు వాళ్ళు. మళ్ళీ పెంచింగ్ వేసేసారు. అట్లా రైతు బంధు పడుతుంది. అన్నీ పడుతున్నాయి సార్. ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మీకు దారికి తోవ కావాలి. అన్నీ ఉన్నాయి. పాస్బుక్లు, కాగితాలు అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. ఒక దారి వదులుతారు నాకు.